Hey guys, welcome back to YouTube channel తేజస్ప్రియ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట. మీకు కూడా చాలా కావాల్సిందే. చాలా మంది అడుగుతున్నారు, అక్క బాబు ఫేస్ చూపించండి, బేబీ ఫేస్ రివీల్ చేయండి అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు కూడా చాలా వీడియోస్లోని బేబీ ఫేస్ హైడ్ చేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను యాక్చువల్లీ ఫస్టే బేబీని రివీల్ చేద్దాం అనుకున్నా, బట్ మా ఇంట్లో వాళ్ళు అండ్ తేజ వద్దన్నారు. ఎందుకు వద్దన్నా? బాబు గడి ఫేస్ వద్దు. ఎందుకు స్టార్టింగ్ లో అంటే మళ్ళీ ఫస్ట్లీ అంటే బాబు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి అది ఒకటి ఉండేది. బాబు హెల్త్ బాగాలేదని చెప్పి అప్పుడే ఫేస్ రివీలింగ్ వద్దు అని అనుకున్నాము. అండ్ అప్పుడే కాదు, ఒక టైం తీసుకొని రివీల్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ అయితే నేను 1 yearకి రివీల్ చేద్దాం అనుకున్నాను ఫేస్ రివీల్, బట్ నా వల్ల అయితే ఎడిటింగ్ నేనే చేస్తున్నాను గాయ్. సో నా వల్ల అయితే అసలు అవ్వట్లేదు ఫేస్కి హైడ్ చేద్దాం అంటే. సో బాబుని ఎలా అని నేను రికార్డ్ చేయలేకుండా కూడా ఉండలేకపోతున్నాను. సో మా బాబు గాడిని అయితే మేము ఈరోజు మీకు రివీల్ చేయబోతున్నాం. సో దానికన్నా ఫస్ట్ మేము మీతో మా బేబీతో ఉన్న జర్నీ, మా మూమెంట్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాం. అండ్ అలానే మా బాబుది అయితే మా చిన్నోడిది అయితే ఈరోజు 2 months కంప్లీట్ అయ్యి 3rd monthకి ఎంటర్ అయిపోతున్నాడు. నువ్వేమైనా అంటావులే. సో క్యూటీస్, వీడియోని కంటిన్యూ చేసే ముందు అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క డెలివరీ తర్వాత మీ స్కిన్ ఇంకా గ్లోయింగ్ ఉంది, ఇంకా బాగుంది, ఇంకా ఫ్లాలెస్గా ఉందని చెప్పేసి. సో వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్. బట్ దీని వెనక ఒక సీక్రెట్ అయితే ఉంది. అందరికీ తెలుసు, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ అయితే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. నేనైతే ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. అదే ఏం కాదండి, అదైతే క్యూర్ స్కిన్ ప్రొడక్ట్ అయితే చాలా ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను రెగ్యులర్గా. సో అందుకని నా స్కిన్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా. అండ్ నాకు ఆ డిఫరెన్స్ కూడా తెలిసింది. అండ్ ఏంటంటే మెయిన్లీ ఇందులోని యాక్చువల్లీ ఇది వింటర్ కూడా కాబట్టి ఇంకా బాగుంటుంది. మనకి ఈ ప్రోడక్ట్ బాగా యూస్ఫుల్ అవుతుంది యూస్ చేసుకుంటే స్కిన్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ప్రోడక్ట్, ఒక కిట్ మనం ఆర్డర్ పెట్టుకుంటే అది మనకి కొంచెం ఎక్కువ రోజులు బాగానే వస్తుంది, ఎక్కువ డేస్కి కూడా వస్తుంది. సో ప్రైస్ కూడా బాగా రీజనబులే. అండ్ ఇంకోటి మెయిన్లీ ఏంటంటే మన స్కిన్కి తగ్గట్టుగా, లైక్ మన స్కిన్లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ డార్క్ స్పాట్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి యాక్నీ ఉన్నా వాటికి తగ్గట్టుగా మనకి ఒక కస్టమైజ్ కిట్ అనేది పంపిస్తారనమాట. సో మనం జస్ట్ ఏం లేదండి, మన ఫొటోస్ని స్కాన్ చేసి డాక్టర్ ఉంటారు, అదే డెర్మటాలజిస్ట్, వాళ్ళకి మనం పంపించామనుకోండి, పంపిస్తే వాళ్ళు మన స్కిన్లో ఏం ప్రాబ్లం ఉందో చూసి చెక్ చేసి మనకి స్కిన్కి ప్రాబ్లం తగ్గట్టుగా వాళ్ళైతే మనకి ప్రొడక్ట్స్ అనేవి సెండ్ చేస్తారనమాట. కిట్ అనేది అది కూడా కస్టమైజ్డ్, అంటే మనకి ఎవరి స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉందో వాళ్ళకి స్కిన్కి తగ్గట్టుగానే కిట్ అనేది పంపిస్తారు. సో ఓన్లీ స్కిన్కే కాదండి, మనకి హెయిర్కి కూడా ఉంటుంది. సో చాలామంది హెయిర్కి కూడా సఫర్ అవుతుంటారు. సో హెయిర్కి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది, హెయిర్కి కూడా మాకు కావాలి అనుకుంటే, సో మన హెయిర్ పిక్స్ కూడా మనం షేర్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా కూడా మనకి కిట్ అనేది పంపిస్తారు. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను, చాలా ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. రిజల్ట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇదైతే ఫేస్ వాష్, కస్టమర్స్ కిట్ అయితే పంపిస్తారు. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో, ఒక ఫ్యూ డేస్ నుంచి. మళ్ళీ ఇంకోటి కొత్తది పెట్టుకోవాలి, ఇది అయిపోవడానికి వచ్చేసింది కూడా నాది అప్పుడే. సో ఇదైతే సన్ స్క్రీన్. సో ఇదైతే మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ అనమాట, 2 in 1 ఇది. అండ్ ఇది కూడా ఇంకా వాడుతున్నాను. ఇంకోటి కూడా ఉంటుంది, అదైతే వాడేసాను, అయిపోయింది కూడా. యాక్చువల్గా అయితే నా స్కిన్ కొంచెం ఆయిలీగా కూడా ఉంటుంది. సో ఆయిలీగా ఆర్ డ్రైనెస్కి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి మన స్కిన్లో ప్రాబ్లం ఉన్నా సరే ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తుంది ఈ క్లిన్జర్ ఒకటి యూజ్ చేస్తాను, ఫేస్ వాష్ డెఫినెట్గా యూజ్ చేస్తాను. అండ్ అలానే ఈ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తాను అనమాట. నాకు మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ 2 యూజ్ అయిపోతుంది. అండ్ ఈ కిట్ కాస్ట్ కూడా ఎక్కువ కాదండి, జస్ట్ 1499 రూపీసే. అండ్ అది కూడా మనకి ఒక నెలకు కాదు, మ్యాక్సిమం 2 to 3 months వరకు అయితే ఇది హ్యాపీగా మనకు వచ్చేస్తుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడాని. అండ్ మెయిన్లీ మనీయే కాకుండా ఫస్ట్లీ అయితే లైక్ మన స్కిన్కి, అంటే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్. సో దానికి మనం తగ్గట్టుగా చాలా కేరింగ్గా తీసుకోవాలి కాబట్టి, సో చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. అందుకే మన ఫోటోని మనం పంపిస్తే మన స్కిన్ తగ్గట్టుగానే వాళ్ళు పంపిస్తారు. అండ్ మెయిన్ క్యూర్ స్కిన్ నేనైతే లింక్ మీకు ఇస్తాను. ఏంటంటే లైక్ మీరు నాకు ఓపెన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు ఆఫ్ కూడా ఉంటుంది, డిస్కౌంట్స్ కూడా వస్తాయి. సో మీరు నాకు ఓపెన్ కోడ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ క్లిన్జర్కి ఏంటంటే మనకి ఫామ్ అనేది వస్తుంది. ఫేస్ వాష్ కూడా చేసి చూపిస్తాను.
చాలా ఈజీ. వాటర్ కూడా అవసరం లేదు మనకు, అంటే ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు. సో క్లీనింగ్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, అండ్ బయటకు వెళ్తున్నప్పుడు ఇది కూడా నాకు బాగా యూజ్ అవుతుంది. మిగతా కూడా నేను బాగానే యూజ్ చేస్తాను, బట్ ఇవి ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తాను. సో మీకు కూడా ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నేనైతే ఈ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో కూడా వీటి లింక్ ఇస్తాను. అండ్ అలానే నా కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసుకుంటే కనుక మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో డెఫినెట్లీ ఒకసారి ఆర్డర్ పెట్టుకొని ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇంకా అలానే వీడియోలో అయితే ఎందుకో ఇదేని ఇప్పుడు చూపించాను కదా, ఇప్పుడు చూపిస్తాను ఇంకా మా పొట్టండి. సో మమాస్ బాయ్, మమాస్ బాయ్. మరి మమ్మాస్ బాయ్ అంటే నవ్వు రాదేంటి మరి చెప్తున్నా. సో పడుకొని ఉన్నాడు. యాక్చువల్లీ మా పొట్టోడికి వ్యాక్సిన్ అయ్యింది, అందుకని కొంచెం డల్గా ఉండేవాడు నిన్నంతా కూడా బాగా. అలాగే అంటే నీకు నచ్చినట్టు ఉండవునా. సో వ్యాక్సిన్ అయిన వల్ల కొంచెం అస్సలు బాగాలేదనమాట, చాలా ఏడ్చాడు, చాలా డల్ ఉండేవాడు. వ్యాక్సిన్ అయిన నెక్స్ట్ డేకే మా వాడికి 2nd month కంప్లీట్ అయిపోయింది. తీసేసుకుంటున్నాడు నా దగ్గర నుంచి. సో ఫస్ట్ బాబుని రివీల్ చేసేద్దాం ఫేస్. అదే చెప్తాను చేసి మరి. సో ఎవరిలా ఉన్నారో మీరు కమెంట్స్ చేసి చెప్పాలి చూసాక. చూడు అదిగో 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 నిద్ర వచ్చేస్తుంది బాగా పడుకున్నా. పైన కాదు వాళ్ళందరినీ చూడు, చూడు వాళ్ళందరినీ. హాయ్ చెప్పమ్మా. హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వీడు ఎవరిలా ఉన్నారో కమెంట్స్ లో చెప్పండి. స్టార్టింగ్ అయితే కొంచెం తేజ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ లానే ఉండేవారు. స్టార్టింగ్ అయితే మా డాడీ లాగా ఉన్నాడు. స్టార్టింగ్ అంతా అలానే అనిపించారు, ఓకే మామయ్యలా ఉన్నారేమో అని. తర్వాత సేమ్ డిట్టో ఇలానే ఉండేదాన్ని. నేను చిన్నప్పుడు ఫొటోస్ నేను మీకు నేను రిఫరెన్స్ గా పక్కన పెడతాను. అంటే కనిపిస్తున్నాడా బాబు? సో ఉండు. సో నాలా ఉన్నాడా లేదా అనేది కమెంట్స్ లో చెప్పండి. యాక్చువల్లీ అంటే ఇంకా టైం పడుతుంది 6 months కి, ఎగ్జాక్ట్ గా 6 months కి. జాగ్రత్త. ఎవరికి? నీకే చెప్తాడు. నాకెందుకు చెప్తాడు? నువ్వు బాగా పట్టుకోలేదు కాబట్టి అనుకో. సో యాక్చువల్లీ 6 months కి అనేది బేబీ ఫేస్ ఎగ్జాక్ట్ గా ఎవరిలా ఉన్నారు అని చెప్పి వస్తుంది. బట్ ఈ టైంలో అయితే మాత్రం నాలాగా మా చెల్లిలానే ఉన్నాడు. సో తర్వాత ఇంకెవరిలా అవుతాడో చూడాలి. మాక్సిమం నాలానే ఉంటాడు. అమ్మ పోలికలు వస్తే అదృష్టం అంటారు, అవునా కాదా? సో ఇప్పుడైతే మేము మా బాబు గాడికి మా చిన్నోడికి అది తీస్తే నేను పట్టుకో. నేను తీస్తాలే. నేను తీస్తాను, నీటి తీయలేవు. నా మీద నమ్మకం లేదు సార్. ఎందుకు మళ్ళా 2nd month కదా. శివ ఏలే అబ్బి నీ కాల్రా. పైన చూస్తున్నాడు, పైన ఎక్కువ కర్టన్స్ చూస్తాడు. కర్టన్స్ ఏదో ఉంటది, అందరూ అలాగనే చూస్తారంట బేబీస్. కర్టన్స్, ఫ్యాన్స్, వాల్స్ అవే ఎక్కువ చూస్తాడు. మావాడు సేమ్ అవే చూస్తాడు. అబ్జర్వ్ చేస్తా. ఇల్లని కాదు, జస్ట్ ఆ థింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదనా. సో అన్బిలీవబుల్. నాకు అప్పుడే నా బేబీ అప్పుడే నాకు ఉన్నారు అని. ఏం మూవ్ అయిపోయిందా? చిన్న తీసుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ మంత్ అయితే కొంచెం పెద్ద కేక్ తీసుకున్నాం, బట్ నేను వద్దనుకున్నా. నేను ఎవ్రీ మంత్ ఒక చిన్న క్యూట్ కేక్స్ అయితే బాగుంటుంది అని చెప్పి అట్లానే నేను ప్లాన్ చేసుకున్నా. తీరా బ్యాక్ సైడ్ కొంచెం క్లీన్ చేసారా.
నాకు ఏ రంగులు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఓయ్ ఓయ్ ఓయ్. హలో అందరూ, ఏం చేస్తున్నారు? కట్టగెట్టానా రివర్స్ వచ్చింది ఇప్పుడు. అండ్ అలానే మా పొట్టోడికి, మా చిన్నోడిది యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెట్టాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఉంది, అది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అయిపోండి. అప్పుడే 2 months వచ్చింది, చూస్తూ చూస్తూ 2 months వచ్చేసి 3rd month కూడా అదే ఎంటర్ అయిపోతున్నాడు. సెకండ్ హ్యాపీ బర్త్డే, సెకండ్ మంత్ హ్యాపీ బర్త్డే. ఎంత ఫాస్ట్ గా పిల్లలు గ్రోత్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు అవుతాడని చూస్తూ ఇప్పుడు అప్పుడే 2nd month లో కూడా ఎంటర్ అయిపోయాడు. నవ్వచ్చు నువ్వు, నవ్వడు, ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు. హ్యాపీ బర్త్డే. సో బేబీకి పెట్టకూడదు కాబట్టి నేను తినేసా. అలానే చాలా మంది అడిగారు, ఏంటి తిను కొన్ని వీడియోస్ లో తేజ నవ్వట్లేదు, యాంగ్రీగా ఉన్నాడు, డల్ గా, యాంగ్రీగా లేడు అనుకుంటా, డల్ గా ఉన్నాడు, ఫేస్ డల్ గా ఎందుకు పెట్టావంట, ఫేస్ డల్ గా పెట్టావంట. ఏంటి ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే మాకు డెలివరీ డేట్ ఒకటే, సరే ఇంకా టైం ఉంది కదా, అప్పటికి మనీ అరేంజ్ చేసుకుందాం కదా అని చెప్పేసి నేను అన్నా. కానీ తీరా చూస్తే ఏంటి, ఈరోజు నైట్ హాస్పిటల్కి వెళ్తే నెక్స్ట్ డేకే డెలివరీ. అప్పటికప్పుడు ఏంటి తప్పేంటి, తప్పెవరిది? తప్పు నాదే. ఎందుకంటే ఎప్పుడైనా బిఫోర్ గా ప్లాన్ గా ప్రిపేర్ అయి ఉండాలి. సో యాక్సిడెంట్ వల్ల మాకు కొంచెం ఇటు అటు అయ్యింది, సో దాని వల్ల కూడా అయింది కాబట్టి అవ్వలేదు అనుకోండి. బట్ అయినా సరే నా వేలో అయితే నేను 4 అడుగులు ముందుకుంటాను మాక్సిమం, నేను ఏ సిచ్యువేషన్స్ లో అయినా సరే. అప్పటికి డబ్బులు లేవు, ఎలాగా ఏంటి, ఇప్పుడు నాకు ముందుగా ఒకటి తెలుసు, బ్యాకప్ మనీ కూడా ఉంచుకోలేదు. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాల్సిన మనీ కూడా ఇచ్చేసాం ఆ టైంలోనే, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి. ఇప్పుడు కాదురా నేను అనింది, ఇంకా అప్పటికప్పుడు నేను ఇంకా అదే ఆలోచనలో ఉండిపోయాను. అందువల్ల ఆ టైంలో నేను కొంచెం చాలా డల్గా ఉన్నాను. సో అది అన్నమాట, అంతే. ఇంకేవేవో అనేసుకోకండి. అదేంటి నువ్వెందుకు అరేంజ్ చేయడానికి టెన్షన్లో ఉన్నావంటే, తను ఫాదర్గా తను కూడా ఏమైనా చెయ్యాలి అని అనుకున్నాడు, బట్ అది అవ్వలేదు కాబట్టి తను డల్ అయిపోయాడు, అంతే. సో నీకు హ్యాపీనెస్ లేదేమో, లైక్ అలా ఎవరికుండా చెప్పండి, హ్యాపీనెస్ బాగుంటాయి, ఎలాంటి కన్నా ఉంటుంది. అందులోని మా ఈయన చూస్తే ఎంత టెన్షన్ ఉన్నా మేమిద్దరు అంతా మర్చిపోతాం. మా ఇద్దరికి ఒక చిన్న గొడవ అవుతున్నా సరే, లైక్ మేమిద్దరం ఇలా చూసి ఏం లేదు విల్ ఫేస్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ లోకి వచ్చిన తర్వాత అయితే ఫ్యూచర్ మాకు తెలియదు, బట్ మేము ప్రెసెంట్ అయితే ఆకలేస్తుంది కదా, పడుకుంటావా? లేకపోతే ఏసీ ఆపేస్తే వేడిగా ఉండదా వాడికి? ఏసీ ఆపేసాను కదా, మాట్లాడుతున్నాం. పైగా ఫుల్ ఏడ్చాము. ఎయిట్ కావాలరా, కత్తి వాడికి చాక్. సో అది అన్నమాట గైస్, అంటే మీకు అర్థమై ఉంటుంది. మేము పేరెంట్స్ అయ్యాము అంటే మా అంత హ్యాపీ నాకు తెలిసి ఇంకా మా లైఫ్లో మాకు ఇదే మూమెంట్ స్పెషల్ ఎప్పటికీ. ఇంకా మా చిన్నోడు రావడమే స్పెషల్ మూమెంట్. ఆకలేసేస్తుంది, కొన్ని మీదకి వెళ్ళిపోయింది, అందుకే తీసిమని చెప్పాను. ఓకే తీస్తాను. సో లైక్ అలా ఏమీ లేదు, ఏంటి అదే అందరూ అనుకున్నారు. అందరు అనుకున్నట్టయితే ఏం లేదు, ఎవరికి ఉండదు. ఇప్పుడు డెలివరీ టైంలో మనీ లేకపోతే ఎంత టెన్షన్ ఉంటుందో నాకు తెలిసే వరకు అది చాలా మందికి తెలుస్తుంది. అవునా కాదా? నీకెందుకు డెలివరీ టైంలో మనీ లేకపోతే? ఎలాగో మా ఇంట్లో కదా చూసుకున్నారు. తనకి ఉంటది కదా ఏదైనా కొంచెమైనా ప్లాన్ చేయాలని చెప్పి. సో ఆ టైంలో అరేంజ్ అవ్వలేదని చెప్పి తను డల్ అయ్యారు, అంతే. సో డల్ అయిన దానికి ఎప్పుడైనా దేంది ఆ మూమెంట్ లోనే ఎంజాయ్ చెయ్యాలి. నేనైతే ఏ మూమెంట్ ఆ మూమెంట్ లో డెఫినెట్లీ ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తాను. అలా అవ్వదు. ఈ మూమెంట్ మళ్ళీ వస్తుందా? రాదనుకో. మరి నీకు అన్ని చెప్పాలను, చిన్న పిల్లడువా?
ఇంకా చిన్నపిల్లల్ని ఈడు నా మినీ వర్షన్, నీ మినీ వర్షన్ కాదు, అవుతా నా మినీ నీ మినీ వర్షన్ అయ్యాడు అవ్వడు. గాలి బేగ రావాలి. టాయిలెట్ కానీ వాష్రూమ్ కానీ ఏదో వెళ్ళే ఉంటాడు. టాయిలెట్ వెళ్ళాడు, చాలా ఎక్కువ అయిపోయింది. ఆడ బాగానే ఉన్నాడే. ఇలా బ్యాక్ చేస్తాడు. సో శివ అదే కిतना आया कितना देरी 10 minutes నాకు ఇవ్వు, నా దగ్గర ఇవ్వు. అమ్మ అమ్మ. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎలాంటివి కావాలో కూడా కమెంట్స్లో అయితే చెప్పండి, చేస్తాము. బాబుగాడు ఇంకా ఆడ ఆగట్లేదు, ఎందుకంటే పడుకుని నెక్స్ట్ బేబీతో కూడా ఎలాంటి వీడియోస్ కావాలి, బేబీతో నేను ఎలా ఉంటున్నాను ఏంటి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చెప్పండి. ఈసారి నుంచి అయితే మీకు ప్రతి వీడియో కూడా అప్డేట్ అయితే అవుతుంది, చేస్తాము. అండ్ ఐ హోప్ మీకు మా బేబీ రివీలింగ్ వీడియో నచ్చుంటుంది. సో ఐ హోప్ మీకైతే మా బేబీ రివీలింగ్ వీడియో అయితే నచ్చుంటుంది. అండ్ అలానే మా బాబు ఎలా ఉన్నాడో కూడా కమెంట్స్ లో చెప్పండి. ఆబ్వియస్లీ చాలా బాగున్నాడు, నాలా ఉన్నాడు కాబట్టి దిష్టి తగలకూడదు. రాదు. సో యా నాలా అయితే ఉన్నాడు 100%, నాకు తెలుసు. చెప్పాను కదా, నేను ఫొటోస్ కూడా పెడతాను పక్కన ఇఫ్ పాసిబుల్ అయితే. అండ్ ఇది మా లైఫ్ లో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. సో ఎవరు కూడా అన్నెసరీ బ్యాడ్ కమెంట్స్ పెట్టయితే, మీరు మమ్మల్ని డల్ చేయాలనుకున్నా సరే, ఎవరు హేట్ కమెంట్స్ పెడుతున్నారు వాళ్ళ కోసం మేము ఆబ్వియస్లీ నేను అంత పట్టించుకోను. నేను నా కోసం అసలు పట్టించుకోడు. నేనైతే చాలా పాజిటివ్ రా బాబు ఈ సిచ్యువేషన్ లో. కానీ నేను పట్టించుకోను, ఇంకా కొన్ని కూడా పట్టించుకుంటా. కానీ నేను అంటే నాకు నా కోసం, నీ కోసం, ఫ్యామిలీ కోసం అంటే నాకు వేరే. కానీ నా వరకు నా బేబీ కోసం ఎదుగుతున్నారంటే ఒకరు చూడలేరు. దానివల్ల చాలా మంది బ్యాడ్ కామెంట్స్ అనేవి పెడతారు, చెత్తగా మాట్లాడతారు, ఇవన్నీ చేస్తారు. నేనైతే ఏమీ పట్టించుకోను, చిన్న ఫరక్ కూడా పడను. ఓకే గాయ్స్, సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుంది. అండ్ ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో కూడా లెట్ us know ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై బై క్యూటీస్.